అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు శ్రీ భక్త కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుంతకల్ అనంతపురం పరిశీలకులు బోయా తిప్పేస్వాములు హాజరై కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ భక్త కనకదాసు జయంతిని తమ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. భక్త కనకదాసు సమాజంలోని అసమానతలపై తన కవిత్వాల ద్వారా గొప్ప సందేశాలు అందించారన్నారు. ఆయన మార్గనిర్దేశాలు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి భక్త కనకదాసు జయంతి కార్యక్రమాన్ని విజయం చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్, కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ దొడ్డగట్ట నారాయణ, విక్కీ, హరి, నాగలక్ష్మి, ఎంపీపీలు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పద్యాల ద్వారా ఆయన చేసిన బోధనల ద్వారా ఈ సమాజం ఎంతో నేర్చుకుంది, ఆచరించింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా శాంతిని, అలాగే మూఢనమ్మకాన్ని నమ్ముకోకుండా కేవలం భక్తిని నమ్ముకొని మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి ఆయన చేసిన బోధనలు మనకు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది, గతంలో కూడా మా ప్రభుత్వం కూడా నిర్వహించింది, ఈరోజు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మేము కూడా వాళ్ళకు ధీటుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో